ఈరోజు అన్వేష్ మాట్లాడిన మాటలు కూడా ఇలానే ఉన్నాయి, ప్రవోక్ చేసేలానే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో ఇంత డెప్త్ లేదండి. ఆయన చెప్పింది జనరలైజ్ చేయడం అని కాదు, సీతాదేవి కానీ పేరు తీసి ఆయన ద్రౌపది చెప్పిన పేరు తీసి రేప్ జరిగింది అనడం అది చిన్న విషయమా? ఇప్పుడు రియల్ చెప్పాలంటే మహాభారతం గురించి చెప్పాలంటే అండి చాలా రుసుకులు ఉన్నాయి దాంట్లో. డీటెయిల్ గా మాట్లాడాలంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఇష్టం అనుకోండి, ఆవిడ గురించి నెగిటివ్ చెప్పినప్పుడు ఎదుటోళ్ళు చెప్తే విన్నప్పుడు ఆమె తప్పు చేసిట్టది. బట్ దాని గురించి మాట్లాడినప్పుడు మనకి యాక్సెప్టెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు ఆమె మీద ఎక్కువ ఇష్టం ఉండింటది. ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, అబద్ధం నిజం, నిజం అబద్ధం అవుతుందా? అవ్వదు. మరి నిజం నిజమే కదా. నిజం మాట్లాడే ఇది కొద్ది మందికి ఉంటది, కొద్ది మందికి ఉండదు. పాయింట్ అంతే. ఇప్పుడు రామాయణంలో నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, ఇప్పటివరకు నాకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. పాయింట్ అంతే. ఎందుకు అంత డెప్త్ గా డిస్కస్ చేసాం అనుకోండి, అయ్యో దేవుడి గురించి మాట్లాడుతున్నాం, మనం అది మాట్లాడుతున్నాము, జనాలకు నచ్చదు అనుకొని ఒక కాన్షియస్ అయిపోతున్నాం. బట్ ఏ క్వశ్చన్ అయినా క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చెప్పే, ఇప్పుడు అన్వేష్ చెప్పింది రాంగ్ అంటున్నాం కదా, కరెక్ట్ ఆన్సర్ చెప్పే మనుషులు ఎవరైనా ఉన్నారా? అది చెప్పండి. ఆయన ఎగ్జాంపుల్స్ రాంగ్ అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక మహిళగా వేగనగర్ ఒక మహిళగా ఆన్ స్క్రీన్ చెప్తున్నా, ఒక మహిళగా నేనేం బట్టలు వేసుకోవాలి, నేను ఎలా ఉండాలి, నేనేం చేయాలని డిసైడ్ చేసే రైట్ ఎవరికి లేదు. గట్టిగా మనం మాట్లాడుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా లేదని అంటాను. మనకు తెలిసి మనం ఏం చేస్తున్నాము అనేది ఆ మాత్రం జ్ఞానం లేకుండా మహిళలు ఏమి తిరగట్లేదు ఈ రోజుల్లో. ఓకే, బట్ మనకి కొన్ని కస్టమ్స్ ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, నడవడికిన మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఖచ్చితంగా ఒక మహిళ ఏం వేసుకోవాలి, ఎలా ఉండాలని డిసైడ్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు, ఇది కరెక్టే. కానీ ఆ చెప్పే మాటలకి సంబంధించి తీసుకునే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, నేను ఇంతకు ముందు నుంచి అదే చెప్తున్నా. సీతాదేవి పేరు తీసి ద్రౌపది పేరు తీసి ఇది కరెక్ట్ కాదు కదా. ఎలా మాట్లాడతారు? కాదు, ఆ కాలంలో కూడా వీళ్ళకు అన్యాయాలు జరిగినాయని దాని ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను కూడా చెప్పాను. ఆమెని ఇప్పుడు బహిరంగ సభలో అంతమందిని ఆమెను బట్టలు ఇప్పదీస్తే అందరూ నోట్ వేసుకొని చూసారంటే ఆమె ఇన్సల్టింగ్ ద ఉమెన్. అది ఎగ్జాంపుల్స్ అక్కడ జరిగింది కాబట్టి మనం తీసుకుంటున్నాం. అలా వేరే కుల మతాల్లో జరిగినా కూడా అది కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఆయన అనే గురువు, ఒక ఆయన మేరీ మాత గురించి ఆయన అసభ్యంగా మాట్లాడు, ఆమె పెళ్లి కాకుండా ఎట్లా డెలివరీ అయిందని మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఉంది, మాట్లాడతారు. బట్ ఆ మతస్థులందరూ మా దేవుని మాట్లాడారు అన్నది కాదు. అది వాళ్ళ క్వశ్చన్ నుంచి మనం ఆన్సర్ చెప్పగల కెపాసిటీ మనకు ఉందా? ఒకరు క్వశ్చన్ చేస్తారు, దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు నోట్ చూసుకుంటారు. ఎందుకంటే మన దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి తగ్గ ఆన్సర్స్ ఎవరి దగ్గర లేవు కాబట్టి అది మనం డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది మనకి. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్స్ అంటే, ఇప్పుడు సీతాదేవి మొగోళ్ళ వల్ల బాధించబడింది, అది ఎవరు తప్పు? సీతాదేవి తప్పు ఉండేనా? ఆమె బాధపడింది. సరే, ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చినాక కూడా ఆయన 10 మందిలో ఆమెను అగ్ని పరీక్ష చేపించాడు. ఓకే, నా భార్య పవిత్రంగా ఉంది అన్న డౌట్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ రాముడికే వచ్చింది. ఎవరు చెప్పుకోకుండా కూడా జనాలు ఇట్లా అనుకుంటారు, అగ్ని పరీక్ష చేశాడు. సరే, అనిల్ పోయి రాజ్యంలో కూర్చోబెట్టాడు. సినిమా నాలెడ్జే చెప్తున్నా. మళ్ళీ ఆయన ఆమెను తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాడు. ఓకే, అడవిలో వదిలేస్తాడు. అడవిలో వదిలేసిన ఆవిడ మళ్ళీ ఆవిడ 2 పిల్లలు పుట్టిన ఆయనకు తెలియదు. మళ్ళీ ఆ పిల్లలు తెచ్చుకొని నా కొడుకులని రాజ్యంలో కూర్చోబెడతాడు. అంటే పిల్లలు కాబట్టి వచ్చింది, పిల్లాన్ని వదిలేస్తాడు. అంటే ఒక మొగోడి వల్ల ఒక ఆడది కష్టపడింది కదా అన్నదే పాయింట్ అక్కడ. అది సీతాదేవినో ఈ రోజు మహిళనో అన్నది సమస్య కాదు. పాయింట్ అది ఆయన తీసుకునే ఎగ్జాంపుల్స్ అలా కన్వే అయ్యి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వెళ్ళిపోతే అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయి ఇంకేదో టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరము, ఇబ్బందికరమైన పరిస్థితిలో తలెత్తే అవకాశం లేదా? అది సమాజానికి, సొసైటీకి మంచిదా ఆ మాటలు? ఎంత గలీజ్ మాటలండి ఆడోళ్ళని, గలీజ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలాంటి ముండలు అన్ని అనేసి అంటాడే, దాని ఎంత పెద్ద మీనింగ్ ఉంది. ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళకి జ్ఞానం లేదా? ఆయన ముండలు అంటున్నాడు, లోపల అనుకుంటాడు అని ఆయన పైచాతిక తత్వాన్ని ఆడోలని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ముండలు అని తిడితే సపోర్ట్ చేసే ఆడముండలకి సిగ్గుమానం లేవా? ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆమె గాళ్ళకి చెవులు పోయినాయా? వాడు ఏం మాట అన్నాడు? బయట ఒళ్ళు కప్పుకోవడం కాదు మెయిన్, వాడు ఆడోళ్ళ గురించి వాడికి ఎంత నీచమైన థాట్ ఉందన్నది ఎవరికైనా గ్రహిస్తున్నారా? అది చెప్పండి. శివాజీకి మనసులో ఎంత క్రూరత్వం ఉన్న మెంటాలిటీ, సైకోయిజం ఉంటే గాని, ఆడోళ్ళు అంటే అంత చులకన భావం ఉంటే గాని ఆ మాటలు ఎలా మాట్లాడతాడు? అది చెప్పండి, నాకు చెప్పండి.
పబ్లిక్ ప్లాట్ఫారం మీద ఈ ముండలు ఇలా డ్రెస్ వేసుకుంటే చూస్తారు, లోపల ఇలా అనుకుంటారు అంటే ఏం మాట్లాడుతున్నాడు వాడు? మాటలనే మాటలు ఖండించమనండి, ఖచ్చితంగా ఖండించమనండి. ఇప్పుడు శివాజీ గారు అన్నారని నాన్ వేష్ అన్నాడని మళ్ళీ ఇంకొక వ్యక్తి, ఇంకొకరు అన్నారని ఇంకొకరు, అలా చెప్పుకుంటూ వెళ్తే అసలు మనం మహిళల గురించి, మహిళల రక్షణ గురించి, మహిళల వస్త్రధారణ గురించి టాపిక్ ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే హెల్దీగా వెళ్ళాలి. కానీ ఖచ్చితంగా ఒక ఫ్లా జరుగుతున్నప్పుడు ఫైట్ చేయాలి, కాదని ఎవరు అనట్లేదు. కానీ మనం ఎలా చేస్తున్నాం? ఈ టాపిక్ మహిళల రక్షణ దగ్గర నుంచి ఇంకెక్కడికెక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాన్ వేష్ పెట్టారు, కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొక ఇండివిజువల్గా మేము జర్నలిస్ట్ అని చెప్పి వేరొకరు వచ్చి వేరొక మతానికి సంబంధించి మాట్లాడతారు. అప్పుడు అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయి మత కల్లోహాలు, ఇబ్బందికరమైన అంశాలు ఇటువైపు ఎందుకో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అదేనండి మనోళ్ళు ఏమంటే ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ కి ఎగ్జాంపుల్స్ తీసుకోవడంలో వాళ్ళు అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది. పాయింట్ అంతే. అంటే హిందూ దేవతలు, హిందూ దేవుళ్ళు తప్ప ఎగ్జాంపుల్స్ శివాజీ గారు కూడా ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకున్నాడు? ముందు కాలం హీరోయిన్లు ఇలా తీసుకొచ్చాడు అని చెప్పడంలో ఈయన అన్నాడు. అంత పద్ధతిగా చేసుకున్నప్పుడు సీతాదేవికి కూడా, ద్రౌపదికి కూడా ఇలా రేపులు జరిగిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఒక మతానికి సంబంధించిన మహిళలను చిన్న చూపు చూస్తూ చిన్నగా మాట్లాడే ఎగ్జాంపుల్స్ తప్ప మనకి ఇంకే ఎగ్జాంపుల్స్ దొరకట్లేదా? మనం ఏది చెప్పాలనుకుంటున్నాం అన్నది డైరెక్ట్ గా చెప్పలేమా? అది కాదు స్వర్ణ గారు, మీరు మతం అని మీరు ఎలివేట్ చేస్తున్నారు తప్ప ఆయన అన్న సీతాదేవి ద్రౌపది అనే పేర్లు తీయకుండా చూడండి మైగన గారు, సీతాదేవి ద్రౌపది అనే పేర్లు తీయకుండా ఇంతకు ముందు పురాణాలలో ఇతిహాసాలలో కూడా లేదు అని అంటే ఇంతకు ముందు కూడా మహిళల కట్టుబొట్టు ఏంటి, సినిమాల్లోనే తీసుకోండి, సౌందర్య గారిని తీసుకోండి, ఆమె కట్టుబొట్టు తీసుకోండి, జమున గారిని తీసుకోండి, కట్టుబొట్టు తీసుకోండి, సావిత్రి గారు సౌందర్య గారిని తీసుకోండి, కట్టుబొట్టు తీసుకోండి. ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసి ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుని మాట్లాడమనండి. అంటే ఇప్పుడు ఆయన మతానికి సంబంధించి కరెక్ట్ కాదు కదా? కాదు, కరెక్ట్ కాదు కదా అని మనం చెప్పలేము కదా. ఆయన ప్రొఫెషన్లో అది కరెక్ట్ అయ్యుండొచ్చు కదా అంటున్నా నేను. మనం అంటున్నాం ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర ఏమంటే వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, అది మంచి గాని చెడు గాని. బట్ ఒకరు మాట్లాడుతున్నారు అన్న పాయింట్ దాన్ని ఇప్పుడు ఆయన ప్రొసెప్షన్, మీ ఎగ్జాంపుల్ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎగ్జాంపుల్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కాదు మేఘన గారు ఇప్పుడు ప్రతి మతానికి సంబంధించి కొన్ని ఫ్లాస్ మాట్లాడుతూ ఉంటారని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ రోజు నా అన్వేష్ అన్న వ్యక్తి ఒక ఇద్దరు మహిళల పేర్లు తీసి ఇట్లా మాట్లాడారు, ఇబ్బందికరంగా మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి లేచొస్తారు, ఇంకొక మత గ్రంథానికి సంబంధించిన ఉన్న మహిళల్లో ఇలా జరిగింది కదా అని ఆయన మాట్లాడతారు. ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తి ఇంకొకరు లెగుస్తారు, వాళ్ళు వచ్చి వేరే మతంలో ఉన్న ఫ్లా గురించి మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది సొసైటీలో? ఇప్పుడు పాయింట్ అదేనండి, ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్కరికి వాయిస్ వస్తుంది, ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన పెట్టిన స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనేసరికి మనమే దాన్ని ఇప్పుడు కొద్దిమంది వినొచ్చు, దాన్ని డ్రాప్ అయిపోతారు. ఎప్పుడైతే దాని గురించి డిస్కస్ చేస్తామో ఇదే ప్రొలాంగ్ వెళ్తుంది. ఇదే సింపుల్ పాయింట్ అదే అవుతుంది కదా. ఇప్పుడు ఆ క్షణం మర్చిపోయినాం అనుకోండి, అది జనాల్లోకి వెళ్ళదు, అంతే కదా. బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మర్చిపోవడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు పాయింట్ ఏమంటుందంటే పురాణాల్లో కూడా ఎవరైతే బాధపడిన లేడీస్ గురించి ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. అది మీరు ఈ కులస్సులు ఈ మతస్సులతోనే మాట్లాడుతున్నారని మనము మన ఆలోచన అడాప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మాట మాట్లాడారు శివాజీ గారు, ఒక మాట మాట మాట్లాడారు, అది చాలా ఇబ్బందికరం, జుగుప్సాకరం అని అన్నారు. ఇప్పుడు ఈయన కూడా పురాణాలలో ఇతిహాసాలలో మహిళలపై కూడా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగాయి, మరి అప్పుడేం జరిగింది అని ఉంటే బాగుండేది. అక్కడ రేపులు చేశారు, ఇవి అభ్యంతరకరమైన పదాలు. మనం ఫ్రెండ్స్తోనో ఇంకొకరితోనో ముచ్చట్లు పెట్టట్లేదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నాం. మనం మాట్లాడిన మాటలు వేలు లక్షల దగ్గరికి వెళుతుంది అని అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ కలుపుకుంటే 1 కోటి మంది పైన ఉంటారు. వీళ్ళందరూ మన మాటలు వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం. నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా, నేను ఏది పడితే మాట్లాడకూడదు కదా. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా, ఇతరుల ఉద్దేశాలు సాంప్రదాయాలను ఇబ్బంది పెట్టే విధంగా మనం మాట్లాడడంలో తప్పలేదు. కానీ ఒకరు నమ్ముతున్న విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫైనల్ గా నేనైతే చెప్పాలనుకుంటున్నాను. మీరేం చెప్పాలో చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం.
ఇదే పాయింట్ ఏమంటే ఇప్పుడు అన్వేష్ చెప్పింది రైట్ అని చెప్పడం లేదు. ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏమంటే అప్పుడు కూడా ఆడవాళ్ళు బాధపడ్డారు, బట్ అప్పుడు కూడా జరిగింది అన్న దాంట్లో ఆయన 2-3 ఆయన స్టేట్మెంట్ కూడా రాంగ్ ఉన్నాయి. నేను ఒక లేడీస్ గురించి తప్ప ఇక్కడ క్యాస్ట్ గురించి, కులాల గురించి, మతాల గురించి అన్నది పాయింట్ కాదు. పురాణాల నుంచి ఈ రోజు వరకు లేడీసే బాధపడుతున్నారు. లేడీస్ ఇలా ఉండాలని ప్రతి ఒక్కరు లేడీస్ మీద పడి ఏడుస్తున్నారు. 40 ఏళ్ళు అయితే లేడీస్ ఏమమ్మా నీకు పిల్లలు ఉన్నారు ఇట్లా డ్రెస్ వేసుకోవద్దు అనేసి మంచులక్ష్మి గారితో ఆయన రిపోర్టర్ చెప్పాడు. ఏజ్ కి డ్రెస్సింగ్ కి ఎవరు ఏమన్నా అందరు ఇప్పుడు నిధి అగర్వాల్ మీద అందరు బట్టలు పెట్టి చింపారు అని అన్నాడు. అదే పోతే అలానే చింపుతారు కదా. అంతకుముందు సమంత గారు కూడా చక్కగా పద్ధతిగా చీర కట్టుకునే వెళ్ళారండి. ఆమె పైన కూడా జరిగింది. అదే చెప్తాను నేను. మహిళలు వేసుకునే డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసే రైట్ ఎవరికి లేదు. అదే నేను చెప్తున్న పాయింట్. ఇక్కడ ఏమైతుందంటే ఎవరికి నచ్చినట్ల వాళ్ళు ఏమంటే అది మాట్లాడగలిగే ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు నోట్కి వచ్చింది వాళ్ళ మాటలకు అర్థం మీనింగ్ ఉండదు, ఏదో మాట్లాడేస్తారు అంతే. ఇప్పుడు అన్వేష్ మాత్రమే కాదండి, నా అన్వేష్ గారు మాత్రమే కాదు, ఫైనల్ గా చెప్పాల్సింది మనం ఈ డిస్కస్ చేస్తున్నాము అని అంటే మనం ఇస్తున్నది పబ్లిక్ వింటున్నప్పుడు వాళ్ళకి మనం చెప్తుంది ఏంటి అంటే మీ ద్వారా, అది మీరైనా నేనైనా నా అన్వేష్ అయినా ఇంకొకరైనా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లోని పదాలు దొరలకుండా జారకుండా ప్రతి ఒక్కరూ 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పే విధానాన్ని ఎక్కడ చెప్తున్నావు, ఎలా, ఆ రోజు శివాజీ గారు చెప్పే మాటలు కూడా అదే, నువ్వు ఎక్కడ చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు అనేది విచక్షణారహితంగా నాకు వాక్ స్వాతంత్రం ఉంది ఏది పడుతుంది మాట్లాడతాను అని అంటే హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు. నిన్ను చూసి మొన్న జరిగిన 1 వీక్ డిస్కషన్ కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆడోళ్ళని గౌరవించుకోవడం లేదు, ప్రతి ఒక్కరికి నోట్కి వచ్చిందంత మాట్లాడుతున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. చాలా దురదృష్టకరం మేఘన గారు. ఇంకో చూద్దాం. యా, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేశారు, మీ మనోభావాలు మీ అభిప్రాయాలు పంచుకున్నారు. బట్ ఏది ఏమైనా మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి చెప్పండి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనుషులకి ఇదే ఇంత జ్ఞానం ఉంటే అండి ఈ సిచ్యువేషన్స్ ఇక్కడ వరకు రావు. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏ హద్దుల్లో మాట్లాడుతున్నాం అని మనుషులు ఎలా మాట్లాడుతున్నాము, నోరు ఉంది కదా అని పడేసుకోవడం తప్ప ఎలా మాట్లాడుతున్నాం అన్నది ఒకటి, ఆ జ్ఞానం ఒకటి. మనం పుట్టిన మనం సాంప్రదాయమైన కంట్రీలో పుట్టినాము, సాంప్రదాయంగా పెరిగినాము, మంచి ఫ్యామిలీస్ లో పెరుగుతున్నాము అన్నప్పుడు ఇంత మాత్రం అయితే పాటించే ఇది మన ప్రజలందరికి ఉంది. కాబట్టి అందరూ ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడే పద్ధతిలో కూడా వాళ్ళు మార్చుకుంటే ఇన్ని అనర్థాలు జరగవు అన్నది నా ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ మేఘన గారు.